దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారము తొందరగా రానప్పుడు మనం కంగారు పడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఒక్క జీవమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, దేవాతి దేవుడు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకుంటానికే తప్ప దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టాలి అని కాదు. నిజంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు బానిసత్వంలో ఉంటే వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు వారి యొక్క మొర్ర ఆలకించినటువంటి వాడు దేవాతి దేవుడు. అయితే మనుషులుగా మనమే ఆ బాధలో నుంచి ఉపశమనం పొందిన వెంటనే మరలా మన స్థితి ఏమిటో మర్చిపోయి మరలా అదే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దేవుడి మీద ఆధారపడినట్లయితే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం స్థిరంగా ఉంటాం, ఏ విషయంలో మనం భయపడము. అయితే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగి ఉండాలి. దేవుడు ఎంత గొప్పవాడా అని తెలుసుకుంటానికే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మన జీవితం పట్ల. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ప్రియమైనటువంటి చూడండి, మరియా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తే మరియా, ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అని ఒకడు రోగి ఆయను. ఈ యొక్క లాజరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి ప్రియమైనటువంటి స్నేహితుడు. అటువంటి వ్యక్తికి అనారోగ్యంతో రోగి అయి ఉన్నాడు. మనం కూడా చూడండి, మనం ప్రేమించేటువంటి వారు బాగాలేకపోతే ఎన్ని పనులున్నా సరే వారి కొరకు మనము సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉంటాము, వారి కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకు? మనం ఎంతగానో ప్రేమిస్తున్నాం కాబట్టి వారి గురించి మనం తపన చెందుతూ ఉంటాము. ఇదిగో రోగి ఉంటే లాజరు గారు, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. చూడండి, ఒకానొక సమయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి అత్తరుని ప్రభువుకి పాదములు తుడిచినటువంటి మరియా, అత్తరు పూసి తల వెంట్రుకలతోటి ప్రభు యొక్క పాదాలను తుడిచినటువంటి మరియ యొక్క సహోదరుడే ఈ యొక్క లాజరు. చూడండి, అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ప్రభువుకి అన్నీ తెలుసండి, దేవునికి అన్నీ తెలుసు. అయినా సరే మనుషులు కదా, ఇదిగో వీరు కూడా సహోదరి మనులు, నీవు ప్రేమించు లాజరు, నీవు ప్రేమించు సహోదరుడు రోగి ఉన్నాడో అని వర్తమానం పంపినప్పుడు యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. చూసారా, ఇది లాజరు గారు మరణించడానికి కాదు. మనకు ఒక సమస్య వచ్చింది, ఒక ఇరుకు వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, మనం బాధపడటానికి కాదు, మనం ఇరుకుల్లో పడిపోవటానికి కాదు. ప్రభు యొక్క గొప్పతనం, మనుష్య కుమారుడు దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. అది తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళలేదు. అనేకసార్లు ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. ఇది విన్నప్పుడు నిజంగా మార్తని, మరియ గారిని ఆ లాజర్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. అయితే ఎక్కడైతే యేసుక్రీస్తు వారు ఉన్నారో అక్కడ ఇంకా 2 దినములు ఆయన ఉండిపోయాడంట. అటుపిమ్మట ఆయన, అంటే యేసు, మనము యోదాయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచిచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల
ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపొడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు త్రొట్టుపడునని చెప్పాను. అవును కదా, మనం నిజంగా రాత్రి పాపంలో నడిచినట్లయితే పడిపోతాము. ఇదిగో పగలు నడిచినట్లయితే ఎవడైనా పడతాడా? చక్కగా కనబడుతుంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో పగలు 12 గంటలు ఉన్నది, మనం నడుచుకుని వెళ్ళొచ్చు చక్కగానే. రాత్రి వేళ నడిచినట్లయితే వాడు పడిపోతాడు, త్రొట్టిల్లిపోతాడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్రుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు, చూసారా, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుపు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. చూసారా, నిద్రించుచున్నాడు. సోదరి సోదరుడా, మనము కూడా ఈ లోకంలో ఒకవేళ నిద్రిస్తున్నామేమో, ఆ చీకటిలో మనం జీవిస్తున్నామేమో, మేలుకొలుపువాడు మన ప్రభువే. అయ్యో ప్రభువా, ఈ లోకంలో నేను, ఈ పాపంలో నేను, ఈ రోగంలో నేను, ఈ అప్పులో నేను పడిపోయి ఉన్నానయ్యా, నన్ను మేలుకొల్పండి అయ్యా, నన్ను లేవనెత్తండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా. దేవుణ్ణి అడిగినట్లయితే హృదయపూర్వకంగా ఆయన మన మనవల్ని ఆలకించేటువంటి గొప్ప దేవుడు. అనేక సార్లు విన్నాం కదా, అన్యుడైనటువంటి కొర్నేలు ప్రార్థన చేస్తేనే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళింది. అంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో వారు కూడా తెలుసుకుంటానికి అతనిని మేలుకొలుపు వెలుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పుకొని అనుకుని. అంటే ఆ నిద్ర వీళ్ళేమనుకున్నారు, విశ్రాంతి తీసుకున్నాడేమో, కానీ లాజరు చనిపోయాడు అప్పటికే. దేవుడు ప్రభువారు మాట్లాడే మాటలు మనం కూడా వాక్యాన్ని లోకానుసారంగానే అర్థం చేసుకుంటాం, కానీ ఆత్మానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ఎంతో విలువైనది. ఆ దినాన్న సమరయలో ఉన్నప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు భోజనం తీసుకొచ్చినప్పుడు, ఇదిగో భోజనం తినాలి అని అంటే, ఆహారం అంటే నాకు మరి ఒక ఆహారం ఉన్నది అని అంటే ఎవరో తీసుకొచ్చి ఇచ్చారేమోలే అని అనుకుంటున్నారు శిష్యులు. కానీ ఆయన మాట్లాడేది లోకానుసరైన ఆహారం కాదు, ఆత్మీయ ఆహారము. ఒకడు రొట్టె వలన కాదు కానీ దేవుని యొక్క మాట వలన జీవించనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు నమ్మునట్లు నేనెక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెలుదుము రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెలుదుమని తన తోటి శిష్యులతో చెప్పాను. తోమా అంటున్నాడు, మనము కూడా ఆయనతోటి చనిపోదాం, పర్వాలేదు. బహు తక్కువ మంది అండి. మనం పేరుకి పైకి మాత్రమే అంటాము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతోనే ఉంటాను, ఎంతవరకైనా నేను వస్తాను, నీవే నా ప్రాణము అని అంటూ ఉంటాం భార్యతోటి, భర్తతోటి, బిడ్డలతోటి. కానీ మనం చెయ్యము. కానీ శిష్యులు, తోమా అన్నాడు, ఇదిగో ప్రభు కొరకు మరణించడానికైనా సిద్ధపాటు కలిగి ఉన్నారండి వీరు. మనము కూడా దేవుని కొరకు మనం అర్పించేసుకోవాలండి మన జీవితాల్ని. ఆయనకి ఇచ్చేసినట్లయితే మన జీవితాల్ని ఆయన నడిపించుకుంటాడండి. నీ సమస్య ఏంటో, నీ పరిస్థితి ఏంటో ఆయనకి ఎరిగి ఉన్నాడు ఆయన. కనుక దేవుని యొక్క వాక్యం విలువైనది. లాజరు చనిపోయాడు. నిజంగా వారు ఎంత బాధపడి ఉంటారు. అయ్యో, ప్రభువుని మేము ఎంత ప్రేమించాము, ఆయన మమ్మల్ని ఎంత ప్రేమించాడు, ఆయన ముందే వచ్చుంటే నా సహోదరుడు బ్రతుకును కదా అని వారు బాధపడి ఉంటారు. నిజంగానే బాధపడ్డారు, అన్నారు. కానీ దేవునికి ప్రతి దానికి ఒక సమయం ఉంటుందండి. ఆయన ఆజ్ఞాపిస్తే చాలండి, గొప్ప కార్యములు జరుగుతాయి. ఆయన మీద మనం ఆధారపడటమే. నిష్కపటమైనటువంటి విశ్వాసము, నిష్కపటమైనటువంటి మనస్సు, అంటే కపటము లేనటువంటి మనసు కలిగి ఉండాలి. మంచి మనసు, మంచి మనస్సాక్షి, మంచి విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు మన హృదయాన్ని ఎరిగినటువంటి వాడండి ఆయన. అందుకే చూడండి, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధులుండి తెలుసుకొనెను. 4 దినాలు అయిపోయిందంటే ఎవడండి ఈ లోకంలో
చనిపోయినటువంటి లేపగలిగినటువంటి ఎవడున్నాడు? ప్రభువుకు మాత్రమే సాధ్యం. అది ఆయనకి మాత్రమే సాధ్యం అండి. అది 4 దినములు అయిపోయింది. బెతానియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకే వారి వద్దకు వచ్చి ఉండేది. అనేకులు మార్తా మరియని ఓదార్చడానికి వారి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళును గాని మరియా ఇంటిలోని కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండెను. ప్రభువు సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. ఆయన ఇక్కడ ఉంటాడో ఎక్కడైనా ఉంటాడో ఒకే సమయంలో. మనమైతే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం మనం. ఆయన సర్వవ్యాప్తి, జ్ఞాని, సర్వానికి మూలమైన. అయ్యో ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు బ్రతుకుని కదా అని మార్త అంటుంది. ఆయన ఉన్నాడు అక్కడ ఆ సమయంలో, ఆయనకి తెలుసు. కానీ మనిషి కుమారుని యొక్క గొప్పతనం ఏంటో, మనిషి కుమారుని మహిమపరచటానికే ఇదంతాని. మార్త యేసుతో, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన నా సహోదరుడు చావకుండాను, ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదిన నేను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానము లేచునని ఎరుగుదిన. ఇదిగో నీ సహోదరుడు లేస్తాడంటే మార్త అంటుంది, అవును, అంత్యదినాన్న, పునరుద్ధాన దినాన్న అతడు లేస్తాడు, నేను ఎరుగుదును అంటుంది. కానీ ప్రభు అయితే నేను ఇప్పుడే లేపుతాను. మనం కూడా అట్లాగే అనుకుంటాం. ఇదిగో నీకు ఇప్పుడే నేను చేస్తానంటే అవును ఇంకా అనుకుంటాం. మనం మార్త ఎలాగనుకుంటుంది? పునరుద్ధాన దినమును అనుకుంటుంది. కాదు, రైట్ నౌ. దేవుడు గొప్ప దేవుడు. మన పరిస్థితుల్ని ఇప్పుడే మార్చగలడైనా. దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలండి. సంపూర్ణంగా, పూర్ణ బలముతోటి, పూర్ణ వివేకముతోటి, పూర్ణ హృదయముతోను ఆయన మనం ఆరాధించాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా అంటే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిన ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చాను. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొని చోటనే ఉండేను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చించిన యూదులు మరియు త్వరగా లేచి వెలుటి చూచి ఆమె సమాధి వద్దకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అందరూ కూడా ఏమనుకున్నారు? ఆమె వెళ్తుంటే ఆ సమాధి దగ్గర ఏడటానికి వెళ్తుందేమో అని అనుకుని వాళ్ళు కూడా వెళ్తుంటే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచితరని అడుగుగా, వారు, ప్రభువా, చూసారా, యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు, ఆయన కూడా ఆత్మలో మూలిగాడు. అప్పుడు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. చూసారా, అతని స్నేహితుడి కోసం కన్నీళ్లు విడిచాడండి. ప్రభువారు ఒక మనిషి కోసం కన్నీళ్లు విడిచాడంటే ఎంత ప్రేమ అండి మన మీద ఆయనకి. కానీ మనమే ఒక్క కన్నీటి బొట్టు కూడా ఆయనకి మనం వేర్చము, ఇవ్వము. దావీదు అంటున్నాడు కదా, ఇదిగో మనం విడిచే ప్రతి ఒక్క కన్నీరు కూడా ఆ బుడ్డిలో వేయబడుతుంది. దానికి ప్రభువారి మూల్యం చెల్లిస్తాడు మనకైనా. ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె ఎన్ని కన్నీళ్లు కార్చారు హృదయపూర్వకంగా. ప్రభువారు లాజరు కొరకు కన్నీరు కార్చి ఆయన అంటున్నాడు, కన్నీళ్ళు విడిచి, కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండేను. యేసు రాయి తీసివేయమని చెప్పగా, చనిపోయిన వాని సహోదరిని మార్త అంటుంది, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఎప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని
నేను నీతో చెప్పలేదా అని ఆమె తనను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా, ఒక నమ్మకం ఉండాలండి. ప్రభువారు, తండ్రి, నీవు నా మనవి విని ఉన్నావో, నేను నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించున్నాను. అందుకే మనం ఏది అడుగుచున్నామో అది పొందుకుని ఉన్నామని మనం నమ్మాలంట. ప్రార్థన చేసే, ప్రభువా, నా ఆరోగ్య స్థితి బాగలేదు, ఇదిగో తండ్రి పాపంలో పడిపోయి ఉన్నాను, నేను ఇదిగో పాపంలో నుంచి బయటకు వస్తున్నాను, నువ్వు నమ్మాలి, అది జరుగుతుంది. ఇదిగో యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నెరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. ఆయన ఇలాగో చెప్పి, లాజరో బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి ఇడని వారితో చెప్పెను. చూసారా, పాపమనే బంధకము కట్లు ఇదిగో సమాధిలో నుంచి లేపాడు దేవుడు. మనం కూడా ఏ బంధకం ఉన్నా సరే, ఏ కట్లున్నా సరే ఆయన విడిపిస్తాడు. ఆయన యొక్క మహిమను మనం తెలుసుకున్నట్లయితే, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, చనిపోయినటువంటి లాజరు ప్రభా 4 దినములు సమాధిలో ఉండగా, ఇదిగో తండ్రి నువ్వు లేపి ఉన్నావు దేవా. నీవు తండ్రితో చెప్పగా ప్రార్థన చేయగా, ఇదిగో దేవా నమ్మి ఉన్నావయ్యా. లాజరు నువ్వు లేపి ఉన్నావు దేవా, నీకు వందనములు తండ్రి. నీకు అసాధ్యం ఏదంటే ఏది లేదయ్యా. మా జీవితాల్ని, మా పరిస్థితులు కూడా మార్చేది నీవే ప్రభా. అట్టి నమ్మకాన్ని మాకు అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.